మిగతా అప్డేట్స్ ఇస్తే నల్గొండ జిల్లా గణేష్పాడ్లో అదానీ సిమెంట్స్కి సంబంధించిన సున్నప్రాయి గన్ల తవ్వకాలపై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారు. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరావు, సబ్ కలెక్టర్ నారాయణ, అమిత్, పొల్యూషన్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విజయలక్ష్మి పాల్గొన్నారు. ఇక నల్గొండ జిల్లా సూర్యాపేట జిల్లాలో ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతున్నారు. లగచర్ల ఘటన నేపథ్యంలో పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, నల్గొండ జిల్లా దామర్చెల్ల మండలం గణేష్పాడ్లో అయితే పెన్నా మరియు అదానీ సిమెంట్ కంపెనీ గనుల విస్తరణపై అయితే ప్రజా అధికార సేకరణ చేపట్టారు. ఈరోజు 304 హెక్టార్లో గనుల తవ్వకాల కోసం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో ఈరోజు ప్రజా అభిప్రాయ సేకరణ చేపట్టడం జరిగింది. ప్రజా అభిప్రాయ సేకరణలో పాల్గొన్న అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరావుతో పాటు సబ్ కలెక్టర్ నారాయణ, అమిత్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విజయలక్ష్మి పాల్గొన్నారు. వీళ్ళ ఆధ్వర్యంలో ప్రజా అభిప్రాయ సేకరణ అయితే చేపట్టడం జరిగింది. ఉదయం నల్గొండ జిల్లా, మధ్యాహ్నం సూర్యాపేట జిల్లాలో ప్రజా అభిప్రాయ సేకరణ చేపట్టడం జరుగుతుంది. ఇది 2 జిల్లాలు కూడా సరిహద్దు ప్రాంతంలో ఈ కంపెనీ నిర్మించడం అయితే జరుగుతుందని తెలుస్తుంది. లఘుచర్ల ఘటన ఏదైతుందో దాన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ జరిగిన లాగా ఆందోళన జరగకుండా ఫ్యాక్టరీ వద్ద అయితే భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. గత కొద్ది రోజులుగా ఈ ఫ్యాక్టరీని అయితే స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. దాంట్లో అక్కడ ఉన్న భూములన్నింటినీ కబ్జా చేశారని చెప్పేసి కొన్ని ఆరోపణలు వస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. పెద్ద ఎత్తున ఈ కంపెనీ మాకు వద్దని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రజా సంఘ నాయకులు కావచ్చు, స్థానిక విద్యార్థులు కావచ్చు, స్థానిక నాయకులు కావచ్చు, పెద్ద ఎత్తున దీన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. గతంలో పెన్నా సిమెంట్ ఏదైతుందో పెన్నా సిమెంట్ లీజ్ అగ్రిమెంట్ లో ఎప్పుడు అయిపోయాయి. దాన్ని మళ్ళీ అదానీ కంపెనీ వాళ్ళు తీసుకొని మళ్ళీ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి కంపెనీ విస్తరించేలాగా ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి స్థానిక నాయకులు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. పెద్ద ఎత్తున ఈ కంపెనీ మాకొద్దు అని చెప్పేసి ఈ రోజు ఉదయం నుండి ఇప్పటి వరకు స్థానికులు అయితే బాగా ఆందోళన చేపట్టిన పరిస్థితి కనపడుతుంది. ప్రజా అభిప్రాయ సేకరణలో కూడా వాళ్ళ అభిప్రాయాలు వ్యతిరేకంగా మాకు ఈ కంపెనీ వద్దు అని చెప్పేసి అభిప్రాయాలు వ్యతిరేకంగా చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్ శంకర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.